నమస్కారం నాగరాజు గారు. నమస్కారం అండి. రాజకీయాలు మీకు ఇప్పుడు కలిసి వచ్చిన అంశమా? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ప్రజలు కొత్త గవర్నమెంట్ ఎన్నుకోబడడం జరిగింది. ఆ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఎన్నుకోబడిందో ప్రజలు పాలన వైపు అంత మొగ్గు చూపడం లేదు. ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టేసి ఈరోజు మామూలుగా అందరినీ అన్ని వర్గాల తరపు నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆ విధంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెరగడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రెసిడెంట్గా ఉండడం మీ రాజకీయ జీవితానికి చాలా మంచి పరిణామం కదా? 100% అండి. 100% మాకు ఏది జరిగినా మా మంచి కోసమే జరిగింది అనుకున్నాం మేము. ఈరోజు ఏంటంటే ప్రజలు మమ్మల్ని 10 ఏళ్ళు నమ్మి మాకు అధికారం ఇచ్చారు. వచ్చే గవర్నమెంట్ మాకు ఇంకా ఏదో ఎక్స్ట్రా చేస్తుంది, ఎక్స్ట్రా పనులు చేస్తారు, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారేమన్న ఉద్దేశంతో రైతులు కానీ ఎన్జిఓస్ కానీ వాళ్ళందరూ నమ్మి వాళ్ళకు ఓటేసి మోసపోయారు. ఎక్కడ చూసినా కానీ ప్రజలు మాకు అక్కడెక్కడ కలిసినప్పుడు మాట్లాడుతున్నాం, అన్న మేము చాలా పెద్ద తప్పు చేసామన్న, గవర్నమెంట్కు ఈరోజు ఓటేసి మేము బాధపడుతున్నాం, సంవత్సర కాలంలో మాకు ఒక్క లబ్ధి కూడా జరగలేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఉన్నాయి. ఒక దిక్కు హైదరాబాద్, తర్వాత ఒక దిక్కు మూసి పరివాహక ప్రాంతాల వాళ్ళైతే రోజు నిద్రలేని రాత్రులు వాళ్ళు గడపడం. ఏదైతే మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కానీ ప్రజల దగ్గరికి మీ పరిపాలన అందలేదని వాళ్ళు ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ని ప్రజలు చేరువుగా చేశారు, ప్రజాభవనంగా చేశారు. మరి దీనికి మీరేమంటారు? 10 ఏళ్ళు మేము చాలా కష్టపడి పాలన అందించామంటున్నారు, మరి మీరు దీనేమంటారు? ఖచ్చితంగా అండి. మేము ఇప్పుడు కనీసం లేదు అన్నా కానీ మేము ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు పాలన చేసాం. ఎక్కడ కూడా అవినీతి మరక అనేది లేదు మా ప్రభుత్వం పైన. ప్రజలు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమం అనేది మర్చిపోయారు. ఉద్యమం అనేది మర్చిపోయి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చేయగలుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. అక్కడ కూడా ఏంటంటే కేవలం 1.8% ఓట్లతోటి మాత్రమే మేము ప్రజలకు దూరమైనాం. ఇక్కడ కూడా మేము విఫలం ఏం కాలేదన్న. కానీ 1% ఓట్లు తేడా వచ్చినా తేడానే కదా? తేడానే. కానీ మీరు ప్రతి సంవత్సరాలు పరిపాలన చేస్తే అనుకూలం కాకుండా వ్యతిరేకంగా కూడా ఉంటుంది కదా, మీరు దాన్ని గెస్ చేయలేకపోయినాం. కొద్దిగా అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అయినాయి. అవి కొద్దిగా మార్చుకొని చేసుకున్నట్టు బాగుంటుండే అని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు ఇందాక అవినీతి మరక అంటలేదని చెప్తున్నారు. అవును. ఇవాళ కేటీఆర్ గారి మీద కేసులు రిజిస్టర్ అయినాయి, దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయకూడదని కోర్టుకు కూడా వెళ్ళారు. అంటే మరి దీన్ని ఏమంటారు? ఇది కక్షపూరితమైన రాజకీయాలండి. ఇది కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేసి చేయడం తప్పితే కానీ ఎక్కడ కూడా ఆయన ఏ అవినీతి కూడా చేయలేదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను ఖచ్చితంగా ఏదైనా తప్పు చేసి అయి ఉంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఆధారాలు చూపించకుండా నా మీద టార్గెట్ చేస్తూ మీరు ఈరోజు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కేటీఆర్ కూడా ఖచ్చితంగా చెప్తాను. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఈ ఫార్ములా మన దేశానికి ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి మాత్రమే తీసుకొచ్చిండదు. మన రాష్ట్రం ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడుతుందో ఆ టైంలో ఈ ఫార్ములా అనేది కార్ రేసింగ్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఫార్ములా తోటి రాష్ట్రానికి 700 కోట్ల లాభం చేకూరించింది. లాభం చేరడం ఎక్కడ ఎంతవరకు అన్యాయం అవుతుందా? అన్యాయం అయితే కాదు కదండి. రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది, ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది, అన్ని రకాలుగా ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ విషయం మీద కేటీఆర్ బాగా దృష్టి సారించిండు. అది తట్టుకోలేకపోతారు వీళ్ళు. తట్టుకోలేకపోయి కేవలం కేటీఆర్నే టార్గెట్ చేస్తారు వీళ్ళు, రేవంత్ రెడ్డి సర్కార్. ఆయనకి ఏంటంటే ఇంతకుముందు ఆయన బిడ్డే పెళ్ళినాడు నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టారు, ఈయనని జైలు పెట్టాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన ఆ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తుండ్రు. నిజంగా కక్షపూరితం అని అంటారా? 100% అండి. 100%. ఇక్కడ ప్రజలను ఈరోజు అడిగితే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు, అదే విషయం చెప్తారు. ఏదైనా కేటీఆర్ ఒక్కసారి మీరు చూడండి, ఎక్కడ చూసినా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఎక్కడ చూసినా కేటీఆర్ గురించి ఎన్ని లైక్లు కొడుతున్నారు, ఎంతమంది అభిమానులు పెరిగారు. అప్పటికి ఇప్పటికి చాలా అభిమానులు పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు, చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. వాస్తవంగా ఇంకా తగ్గాలే కానీ ఇంకా పెరుగుతూ పోతుంది ఇంకా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.